గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ మాంత్రికుడేంటో, ఈ చంపటాలేంటో, నాకైతే కాళ్ళు చేతులు అస్సలు ఆటలేదు. ఏ చేద్దాం? ఈ టైంలో శ్మశానానికి తీసుకొచ్చాడేంటి? నందిని, నీ ఆటలు సాగవు. నిన్ను ఈ సమాధిలో పెట్టి భూస్థాపితం చేస్తా. డాకిని, శంఖిని, నందిని, నిన్ను బంధించాను. ఇక నీ ఆటలు సాగవో. తరువాతి యజ్ఞం ఆరంభం. మాకు భయంగా ఉంది, మేము వెళ్ళిపోతాం. వెళితే చేస్తారో. మీరు బ్రతకాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యండి. రేపు ఉదయం విశ్వా మీతో ఆ ఇంటికి వస్తాడు. భయపడాల్సింది ఏమీ లేదు. అంతా విశ్వా చూసుకుంటాడు. వెళ్ళండి, వెళ్ళండి. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మేమంతా జగదీష్ ఫ్రెండ్స్. ఓ, అయ్యగారు స్నేహితులా? వారు ఇక్కడ లేరు, ఊరెళ్ళారు. అవునా? మమ్మల్ని రమ్మన్నాడే. సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాం. ఆహా. రండి రండి, లోపలికి రండి. జగ్గు చెప్పిండు. ఇది గుర్తుపట్టలేదురా? నిజమేరా, గుర్తుపట్టలేదు. ఓకే. నందిని ఆత్మని బంధించాం కదా, ఏమి తెలియనట్టు నటించండి. జగదీష్ ఆఫీస్ పని నుండి బెంగళూరు పోయిండు, రేపు వస్తాడు. మీరు రండి. బాగుంది. నేను సంభోగించాల్సింది ఈ అమ్మాయినేనా? సిద్ధప్ప, లగేజ్ అవుట్ హౌస్ లో పెట్టు, కాఫీ దాగొస్తారు. అలాగేనమ్మా. మీకు కావాల్సినవి అన్ని బ్రహ్మి చూస్తాడు. అచ్చా, అలాగా. మిమ్మల్ని బాగా చూసుకోమని జగదీష్ చెప్పిండు. ఓకే, థ్యాంక్ యూ. రండి. రే, నీకు గుర్తుందా? ఏమేటారు? అదే ఆ రోజు నందినిని మనం చంపాం కదా. రే, నీకు గుర్తుందా యోగి? మనకు ఆ రోజు వీసా అప్రూవర్ అయిపోయి ఫుల్ పార్టీ మూడ్లో ఉన్నాం. శివ, నువ్వు కూడా రావచ్చు కదా మాతో పాటు. రావచ్చు బేబీ, బట్ ఏంటంటే ఇప్పుడు రాలేను రా. నాకు ఇక్కడే హ్యాపీగా ఉంది. మీరు ఎంజాయ్ చేయండి మామ. మీరు ఎంజాయ్ చేస్తే నేను చేసినట్టే కదరా. కమాన్, ఎంజాయ్. ఫాస్ట్ పోరా మామ, ఫాస్ట్. అబ్బా, బ్యాక్ నుంచి ఏముందిరా ఇది? పారా పారా, తొక్కి తొక్కి మీదకి ఎక్కిరా, ఎక్కిరా. ఇదిరా, ఎక్కడ పడింది? ఇదిగో.
ఎంత బాగుందిరా. వావ్, పిచ్చగా ఉందిరా. దెబ్బలు తగిలి రక్తం కారుతున్న కత్తిలా ఉందిరా. ఏంటి ఇక్కడనా? ఏంటి ఈ రోడ్డు పైన? ఏహే, ఎక్కడైతే ఏంట్రా? కామాతురానం నా బెడ్డు నా రోడ్డు అని ఎవడు అన్నారా? రేయ్, ఎవడ్రా మీరు? ఎవర్రా మధ్యలో పానకం పుడకలాగా? రేయ్, ఎవడ్రా మీరు? ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడాల్సింది పోయి కామంతో చూస్తారా? వెళ్ళండి రా ఇక్కడి నుంచి. మధ్యలో ఈ ముసలోని ఎంటర్టైన్మెంట్ ఏంట్రా? రే మిలిటరీ మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బే. మా గురించి నీకు ఇంకా తెలియదు. మీ గురించి కాదురా, నా గురించే మీకు తెలియదు. మీలాంటి ఎదవలు బోర్డర్లో ఎంతో మంది నుంచి ఈ దేశాన్ని కాపాడనురా. కానీ దేశం లోపల ఉన్న ఇద్దరు శక్తులురా మీరు. అసలు ఏంటి ప్రాబ్లం? ఓహో, నాకు అర్థమైందిలే. ఫస్ట్ మేము, ఆ తర్వాత నువ్వు. జస్ట్ 1 అవర్ గ్యాప్ చాలు, ఓకేనా? ఆ తర్వాత నువ్వే. రేయ్ రేయ్, భరతమాతను దేశ సరిహద్దుల్లో కాపాడుకున్నవాడిరా. కానీ దేశం లోపల భరతమాతకు రక్షణ కరువైందిరా. మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను. సరే సార్, క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి సార్, తప్పైపోయింది సార్. సరే సార్, ఇంకెప్పుడు చేయండి సార్. సారీ సార్. నన్ను క్షమించమ్మా. సరిహద్దులో ఉన్న భరతమాతను కాపాడుకున్నాను, కానీ నిన్ను రక్షించలేకపోతున్నానమ్మా. ఏయ్, ఏంట్రా ఈ చతురోడు ఎలా? దీనమ్మా, ఈ ముసలోడు మూడంతా పాడు చేశారా? అవునరా. రా మామా, కానీ చేద్దాం. నన్నే చేతు మీకు దండం పెడతాను. దండం దేవుడికి పెట్టు, మాకు మాత్రం ముద్దులు పెట్టు. అది చనిపోయిందిరా. రే, ఇప్పుడేం చేద్దాంరా? పక్కనేదో శ్మశానం ఉన్నట్టుందిరా, వెళ్ళి పూడ్చి పెట్టేద్దాం. ఏంటెందుకు ఎత్తంట్రా? పదరా. అవునరా, ఇప్పుడు గుర్తొచ్చింది. నా గుండెల్లోని బాధ లావాలా ఉప్పొంగితే ఈ సీసానే కాదు, ప్రపంచాన్ని బద్దలు చేస్తాను. మిమ్మల్ని కూడా శివగాడిని చంపినట్టే చంపేస్తాను. ఈ మాంత్రికుడేంటో, ఈ చంపటాలేంటో. నాకైతే కాళ్ళు చేతులు అస్సలు ఆటలేదు. ఏం చేద్దాం? ఈ టైంలో శ్మశానానికి తీసుకొచ్చాడేంటి? నందిని, నీ ఆటలు సాగవు. నిన్ను ఈ సమాధిలో పెట్టి భూస్థాపితం చేస్తా.
ఓం హ్రీం క్లీం డాకిని శంఖిని. నందిని, నిన్ను బంధించాను. ఇక నీ ఆటలు సాగవో. తరువాతి యజ్ఞం ఆరంభం. మాకు భయంగా ఉంది, మేము వెళ్ళిపోతాం. వెళితే చేస్తారో. మీరు బ్రతకాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యండి. రేపు ఉదయం విశ్వా మీతో ఆ ఇంటికి వస్తాడు. భయపడాల్సింది ఏమీ లేదు. అంతా విశ్వా చూసుకుంటాడు. వెళ్ళండి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మేమంతా జగదీష్ ఫ్రెండ్స్. ఓ అయ్యగారు స్నేహితులా? వారు ఇక్కడ లేరు, ఊరెళ్ళారు. అవునా, మమ్మల్ని రమ్మన్నాడే. సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాం. ఆహా. రండి రండి, లోపలికి రండి. జగ్గు చెప్పిండు. ఇది గుర్తుపట్టలేదురా. నిజమేరా, గుర్తుపట్టలేదు. ఓకే. నందిని ఆత్మని బంధించాం కదా, ఏమి తెలియనట్టు నటించండి. జగదీష్ ఆఫీస్ పని నుండి బెంగళూరు పోయిండు, రేపు వస్తాడు. మీరు రండి. బాగుంది. నేను సంభోగించాల్సింది ఈ అమ్మాయినేనా? సిద్ధప్ప, లగేజ్ అవుట్ హౌస్ లో పెట్టు, కాఫీ దాగొస్తారు. అలాగేనమ్మా. మీకు కావాల్సినవన్నీ బ్రహ్మి చూస్తాడు. అచ్చా, అలాగా. మిమ్మల్ని బాగా చూసుకోమని జగదీష్ చెప్పిండు. ఓకే, థ్యాంక్ యూ. రండి. రే, నీకు గుర్తుందా? ఏమేటారు? అదే ఆ రోజు నందినిని మనం చంపాం కదా. రే, నీకు గుర్తుందా యోగి? మనకు ఆ రోజు వీసా అప్రూవర్ అయిపోయి ఫుల్ పార్టీ మూడ్లో ఉన్నాం. రే శివ, నువ్వు కూడా రావచ్చు కదా మాతో పాటు. ఏ రావచ్చు బేబీ, బట్ ఏంటంటే ఇప్పుడు రాలేనురా. నాకు ఇక్కడే హ్యాపీగా ఉంది. మీరు ఎంజాయ్ చేయండి మామ. మీరు ఎంజాయ్ చేస్తే నేను చేసినట్టే కదరా. కమాన్ ఎంజాయ్. ఏ ఫాస్ట్ పోరా మామ, ఫాస్ట్. అబ్బా, బ్యాక్ నుంచి ఏముందిరా ఇది? పారా పారా, తొక్కి తొక్కి మీదకి ఎక్కిరా, ఎక్కి ఎక్కిరా. ఏయ్, ఇదిరా ఎటబాయ్, ఎక్కడ పడింది? ఇదిగో. రే, ఎంత బాగుందిరా. వావ్, పిచ్చ పిచ్చగా ఉందిరా. దెబ్బలు తగిలి రక్తం కారుతున్న కత్తిలా ఉందిరా. ఏంటి ఇక్కడ? ఏంటి ఈ రోడ్డు పైన? ఏహే, ఎక్కడైతే ఏంట్రా? కామాతురాణం నా బెడ్డు నా రోడ్డు అని ఎవడు అన్నారా? రేయ్, ఎవడ్రా మీరు? ఎవర్రా మధ్యలో పానకం పుడకలాగా? రేయ్, ఎవడ్రా మీరు?
ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడాల్సింది పోయి కామంతో చూస్తారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. మధ్యలో ఈ ముసలోని ఎంటర్టైన్మెంట్ ఏంట్రా? రే మిలిటరీ మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బే మా గురించి నీకు ఇంకా తెలియదు. మీ గురించి కాదురా, నా గురించే మీకు తెలియదు. మీలాంటి ఎదవలు బోర్డర్లో ఎంతో మంది నుంచి ఈ దేశాన్ని కాపాడనురా. కానీ దేశం లోపల ఉన్న ఇద్దరు శక్తులురా మీరు. అసలు ఏంటి ప్రాబ్లం? ఓహో నాకు అర్థమైందిలే. ఫస్ట్ మేము, ఆ తర్వాత నువ్వు. జస్ట్ 1 అవర్ గ్యాప్ చాలు, ఓకేనా? ఆ తర్వాత నువ్వే. రేయ్ రేయ్, భరతమాతను దేశ సరిహద్దుల్లో కాపాడుకున్నవాడిరా. కానీ దేశం లోపల భరతమాతకు రక్షణ కరువైందిరా. మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను. సరే సార్, క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి సార్, తప్పైపోయింది సార్. సరే సార్, ఇంకెప్పుడు చేయండి సార్. నన్ను క్షమించమ్మా. సరిహద్దులో ఉన్న భరతమాతను కాపాడుకున్నాను, కానీ నిన్ను నిన్ను రక్షించలేకపోతున్నానమ్మా. ఏయ్, ఏంట్రా ఈ చతుర డైలాగ్? దీనమ్మా, ఈ ముసలోడు మూడంతా పాడు చేశారా? అవునరా రా కానీ చేద్దాం. నన్నే చేతు మీకు దండం పెడతాను. దండం దేవుడికి పెట్టు, మాకు మాత్రం ముద్దులు పెట్టు. అది చనిపోయిందిరా. రే ఇప్పుడేం చేద్దాంరా? పక్కనేదో శ్మశానం ఉన్నట్టుందిరా, వెళ్ళి పూడ్చి పెట్టేద్దాం. లేట్ ఎందుకురా, ఎత్తండ్రా. పదరా. అవునరా, ఇప్పుడు గుర్తొచ్చింది. నా గుండెల్లోని బాధ లావాలా ఉప్పొంగితే ఈ సీసానే కాదు, ప్రపంచాన్ని బద్దలు చేస్తాను. మిమ్మల్ని కూడా శివగ